నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలో నేను ఎక్కడున్నాననేది ఈ వీడియో నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో ద్వారా మీకు అర్థమవుతూ ఉంటుందండి. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం ఎక్కడైతే నిర్మితం అవుతుందో ఆ ప్రదేశంలో అయితే మనం ఉన్నాం. ఇవనేది 5 HOD టవర్స్, అంటే 40 ఫ్లోర్ల బిల్డింగ్స్ 4, 50 ఫ్లోర్ బిల్డింగ్ CMO ఒకటి, 50 ఫ్లోర్ బిల్డింగ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కనుక మీరు గమనిస్తే దీని ప్రోగ్రెస్ మనం గ్రౌండ్ రియాలిటీ నుంచి, అంటే జీరో లెవెల్లో ఉన్నప్పుడు వాటర్ తోడకం దగ్గర నుంచి కూడా మనం చూపిస్తూ ఉన్నాం. ఒక వర్క్ని ఒక ఇంటిగా తీసుకొని చేస్తే ఎలా అవుట్పుట్ కనపడుతుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. అంటే ఒక వర్క్ని మనం చేయాలన్న ఉద్దేశంతో కనుక చేస్తే ఏ విధంగా అవుట్పుట్ కనపడుతుంది అనేది మనం ఇక్కడ ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. అంటే ఒక వర్క్ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో, లేదా ఆ పనిని ఏ విధంగా అయినా సరే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో కనుక పని మొదలుపెట్టి చేస్తే వాటికి నిదర్శనమే ఈ HOD టవర్ బిల్డింగ్స్ అండి. వీటిని మనం అందరం కూడా చాలా హేళనగా చూసామన్నమాట. గత టైంలో వాటర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి కూడా ఇదే ఒక పెద్ద హైలైట్ సీన్ లాగా అనేది చేసేవాళ్ళు. దాని నుంచి బయటపడి రియాలిటీగా ఎలా అభివృద్ధి చెందుతుందనేది మనం గ్రౌండ్ రియాలిటీ ఎలా జరుగుతుందని మనం గమనించవచ్చు. ఇవి ఏంటంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఎవరు ఎన్ని హేళన చేసినా ఏం మాట్లాడుకున్నా ఏదని ఫైనల్గా వచ్చి కూర్చోవాల్సింది ఎక్కడేనండి. అంటే సెక్రటేరియట్కి సంబంధించి కానివ్వండి, అసెంబ్లీకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన భూములు. వాటిని డెవలప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. వాటిని కనుక నిర్వీర్యం చేస్తే ఎలా ఉంటుందని మనం గత వీడియోలో చూస్తున్నాము. దీనికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, ఒక యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కొన్ని ప్రకృతి పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి రావచ్చండి. వాటిని అధిగమించుకుంటా ముందుకెళ్ళినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇది ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ వర్క్ అనేది ఏ విధంగా జరిగిందనేది చూపించే ప్రయత్నం అనేది చేస్తాం. ఇందులో మనం ఎవరిని కించపరిచేదానికి కానీ వేరే దానికి అనేది ఏమి లేదు. ముఖ్యంగా ఏ విధంగా వర్క్ గ్రౌండ్ రియాలిటీ జరుగుతుందని తెలియజేసే ప్రయత్నమే నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను అండి. థ్యాంక్ యూ.